ఒకప్పుడు ఇంట్లో డబ్బు పెట్టుబడి నిర్ణయాలు ఎక్కువగా పురుషులే తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారతీయ మహిళలు తమ డబ్బును తామే ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా సంపదను నిర్మించుకోవాలి అనే విషయాల్లో ముందుకు వస్తున్నారు. ఈ మార్పు వెనుక కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల డీబీఎస్ బ్యాంక్ ఇండియా మరియు డెలాయిట్ కలిసి చూసిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో మహిళలు గతంతో పోలిస్తే ఆర్థిక నిర్ణయాల్లో చాలా చురుకుగా మారుతున్నారు. ఒకప్పుడు సేవింగ్స్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు మాత్రం పెట్టుబడులు కూడా పెడుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ ఈ మార్పుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. యూపీఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్, బ్రోకరేజ్ యాప్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి సేవలను మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్లాన్ చేయాలి వంటి విషయాల్లో కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటే సరైన సేవింగ్స్, సరైన ఇన్వెస్ట్మెంట్ మరియు మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాల సంపద నిర్మించడానికి సిప్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పిఎస్ వంటి పెట్టుబడుల గురించి అవగాహన పెరగడం చాలా సానుకూలమైన మార్పు. ఈ వార్త మనకందరికీ ఒక మంచి విషయం చెప్తుంది. పెట్టుబడులు అనేవి పురుషులకో మహిళలకో ప్రత్యేకంగా ఉండవు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ సమయం కాంపౌండింగ్ మీకు ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో పెట్టుబడి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ వీడియోల కోసం కుమార్ పర్సనల్ ఫైనాన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.